పూర్మేటి మండలం బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ విఠలరెడ్డిపై అవిశ్వాసం నెగ్గినట్లు రంగారెడ్డి జిల్లా సహకార అధికారి దాత్రిదేవి తెలిపారు. గత నెల 28వ తేదీ బాటసింగారం సహకార సంఘంలో చైర్మన్పై డైరెక్టర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష జరిగింది. అయితే అప్పటికే చైర్మన్ విఠలరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం బలపరీక్ష నిర్వహించేందుకు అంగీకరించినప్పటికీ ఫలితం ప్రకటించవద్దని ఆదేశించింది. ఫలితాన్ని షీల్డ్ కవర్లో న్యాయస్థానానికి అందజేయాలని పేర్కొంది. దీంతో బలపరీక్ష అనంతరం అధికారులు ఫలితం ప్రకటించకుండా కోర్టుకు నివేదించారు. విచారణ జరిగిన తర్వాత అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రకటించారు. కొత్త చైర్మన్ ఎన్నికయ్యే వరకు మల్లమ్మను ఇన్ఛార్జ్ చైర్మన్గా వ్యవహరించారు. డైరెక్టర్ చేగూరి భరత్ను చైర్మన్గా ఎన్నుకోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. న్యాయమే గెలుస్తుంది. 2 నెలలు ఆయన కోర్టులో పోయి ఎంత పోరాటం చేసినా అన్యాయం గెలవదు. ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది. మా అందరి డైరెక్టర్లు కూడా నాకు అందరూ 2 నెలల నుంచి చాలా సహకరించారు. అది వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు పాత అధ్యక్షుని ఒక ఒట్టెద్దు పోకడలను చూసి మా డైరెక్టర్లు కూడా అందరు విసిగిపోయి ఉంటే, సరే ఏదేమున్నా మేము అందరం కలిసికట్టుగా మంచిగా ఒక తాటి మీద నిలిచి ఇంతకన్నా మంచిగా అభివృద్ధి పదంలో తీసుకొని పోతాం. మీ సహకారం